బైబిల్ నమ్మదగిందా లేదా అనే ఒక ప్రశ్నకు 3 సమాధానాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, మనందరం పల్లెటూరులో నివసిస్తా ఉన్నాం. అంటే సర్వసాధారణంగా మన ప్రాంతాలు ఎక్కువగా కొన్ని విషపూరితమైనటువంటి పాములు తిరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని హాని కలిగించినవి, కొన్ని హాని చేసేవి. హాని చేసేవి సహజంగా మనకి తెలిసింది కట్ల పాము ఒకటి, తాసుపాము ఒకటి, ఇలాంటి కొంచెం మన ప్రాంతాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బురద పాము కానీ నీళ్ళ పాము కానీ కనపడగానే ఏం చేస్తాం? జేరిపోతు కానీ ఇలాంటివి కనపడగానే ఏం చేస్తామంటే అవి ఎవరిని ఏమి చేయలే, వాటిని వదిలేయండి అని చెప్పి చాలా మంది అలాగే వాటిని వదిలేస్తారు. కొంతమంది పాము అయితే మనకి ఎందుకులని దాన్ని చంపేస్తూ ఉంటారు. జరుగుతూ ఉంటది. అంటే తాసుపాము కానీ కట్ల పాము కానీ వెంటనే కనపడగానే మనం ఏం చేస్తాం తెలుసా? మొహమాటం లేకుండా, పడుగు చేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని చంపుతాం. ఈ మధ్య కాలంలో బహుశా నేను అనుకుంటున్నాను, ఈ 4-5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం, ఎందుకో ప్రతి ఒక్కరి దృష్టి అంతా కూడా దీని మీద ఉంది. ప్రతి ఒక్కరి యొక్క దృష్టి అంతా కూడా దీని మీద ఉంది. కొంతమంది సేవకులు సువార్తకు వెళ్తుంటే కొడుతున్నారు, కొంతమంది దేవుని సభలు పెడుతుంటే కొడుతున్నారు. రీసెంట్ గా మన క్రిస్మస్ టైంలో బహిరంగముగా పబ్లిక్ మీటింగ్ అని చెప్పి ఏర్పాటు చేస్తే ప్రజలు మీరు ఇక్కడ ఎందుకు పెట్టాలి, మీరు ఇక్కడ ఇది ఎందుకు చేయాలని చెప్పి ఆ సభను సర్వనాశనం చేశారు. నేను అంటాను, మనం కొలిచే దేవుడు, ఆరాధించే దేవుడు ఏకైక దేవుడు, దేవుళ్ళు కాదు, ఏకైక దేవుడు. ఆ ఒక్క దేవుడికి ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రేమతో దానికి పెట్టే పేరేంటో చెప్పన, మత మార్పిడి. ఎవరు మార్చారండి? నేను వచ్చి బుధాలపాలపు గ్రామంలో ఇంచుమించు 2009లో వచ్చాను. ఇప్పటికి 2025 సంవత్సరాలు. అంటే దాదాపుగా 17 సంవత్సరాల కాలముగా ఈ ప్రాంతానికి వచ్చాను. నా కళ్ళ ముందు నేను వచ్చినప్పుడు అన్యులుగా దేవుని ఎరగని వారు ఎంతమంది ఉన్నారు? ఎప్పటికీ అలాగే ఉన్నారు. ఏమి వాక్యం చెబుతున్నావుగా, వాక్యాన్ని ప్రకటిస్తున్నావుగా, మరి నాకు మార్పిడి ఈరోజు చాలా మంది అజ్ఞానముగా దీన్ని వ్యతిరేకించడానికి, ఈ పని మనుషుడు ఎంచుకున్న ఆలోచన ధోరణి ఏంటో తెలుసా? మతం మార్పిడి. ఎవరు మార్చారండి? మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, ఎప్పుడు కూర్చున్నా నేను ఎవరైనా మార్చాడా? ఏమండి, బలవంతంగా నేను ఎవరైనా మార్చారా? ఎవరైనా నేను ప్రలోభ పెట్టారా? ఈ మధ్య ఏమంటున్నారు తెలుసా? స్వస్థతలు అద్భుతమని ఎరవేసి, లోకము వాటిల్లో ఎరవేసే వాళ్ళు లేరా? జ్యోతిషులు చెప్తామని, చెప్తామని, మీకున్న ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని, వ్యాపారాలలో అభివృద్ధి లేకపోతే వ్యాపారాల యొక్క అభివృద్ధి విధానాలలో మేము ఈ యొక్క ఇలా చెబితే, ఇలా చేస్తే, ఇన్ని వారాలు, ఇన్ని నెలలు చేస్తే మీకు మేలు కలిగిందని ప్రకటించే వాళ్ళు లేదా అని ప్రలోభ పెట్టడం కాదా? ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క విధానము మీద మనుషులు విరుచుకుపడుతున్న విధానాలు ఎక్కువ కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం. స్వస్థతలు అనేవి అన్నిటిలోనూ ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకొని బిడ్డలారా, లోకవాక్యంలో స్వస్థతలు లేవా? లోక విధానాల్లో స్వస్థతలు లేవా? ఉన్నాయా లేవా? తెలిస్తే ఉన్నాయని చెప్పు, తెలియకపోతే లేవని చెప్పు. అసలు నాకు ఏది తెలియదు అని చెప్పు, ఏదో అని చెప్పాలి. దేవుని స్తోత్రం. అద్భుతాలు లోకంలో లేవా? మాట్లాడే ఏమన్నా కాసేపు కూర్చోండి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ నేను అంటాను, అవి తాత్కాలికమైనవి, ఇక్కడ జరిగేవి శాశ్వతమైనవి. దానికి ఉదాహరణ చెప్తున్నా, ఉదాహరణ చెప్పమంటారా? అద్భుతాలు లోకంలో కూడా జరుగుతాయి, స్వస్థత లోకంలో కూడా జరిగింది. మరి ఈ లోకంలో జరిగే కాడ ఏసైనా పరిగెడతారు ఎందుకు? ఇదే ప్రశ్న.
నేను అంటాను ప్రియులారా, లోకములో ఆరోగ్య రీతిగా స్వస్థత, మేలులు, కార్యాలు లోకం ఇస్తుందేమో కానీ నిత్యజీవం లోకం వల్ల లోకమే తల వచ్చింది దేవుని ఎదుట. నింగే దేవుని ఎదుట తల వచ్చింది. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యము ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా మనకి ప్రాప్తి కలగదు అని లేఖనాలు మనకి బోధించాయి. అందుకే మన విశ్వాసం ఏంటంటే, నేను అందుకే ఎప్పుడు చెప్తాను, ఆశీర్వాదాలు అడగబాకండి, నువ్వే ఆశీర్వాదం. ఇది ఇంకా నీకు అర్థం కానంత కాలం ఆశీర్వాదాలు అడుగుతాం. ఆశీర్వాదం నీవే. నిన్ను దేవుడు పిలుచుకున్నప్పుడే, ఎన్నుకున్నప్పుడే ఆ ఆశీర్వాదం నీలో ఎలా కనపడుతుందో నీకు అర్థం కాని భక్తిలో ఉన్నంత కాలం నీకు అర్థం కాదంతే. దేవుడు ఏమన్నాడో తెలుసా? మొదట నా నీతిని, రాజ్యముని వెతకండి, అప్పుడు అవన్నీ ఏవన్నీ నువ్వు తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి వసతి అన్ని ఏది వెతికితే నీతిని, రాజ్యమును వెతికితే. అంటే దేవుడు నీకు కావలసినవన్నీ నన్ను అడుగుమని ప్రభు చెప్పాల. నీకు కావలసినవన్నీ నీతో వస్తాయి. యోహాను 15:7 చదివినా, మీ అందు నా మాటలను నిలిచియుండిన ఎడల, దేవుని స్తోత్రం. మనం మొదట ఏం చేయాలి? దేవునితో ఉండాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నమ్మాలి. అలా నమ్మటం ద్వారా నీకు కావలసినవన్నీ దేవుడిని ముందుకి వాటిని అనుగ్రహించే దేవుడు అయినా. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనుక హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా చూస్తే బైబిల్ నమ్మదగిందా లేదా అసలు అనేది ఏంటైతే, ఇది కల్పితమైతే ఒక 4-5 రోజుల కింద అనుకుంటా కొంతమంది ఒక 6 సభ్యులు కూర్చుని ఒక మీటింగ్ చేసుకుని బైబిల్ కల్పిత దేవుడు, ఏ దేవుడు? యెహోవా దేవుడు, కల్పిత దేవుడు, పురుషుడు అని చెప్పి ఒక 6 చర్చ మొదలెట్టారు. దేవుని స్తోత్రం. సరే, మీ దారిలోనికి వస్తాను. ఆయన కల్పిత పురుషుడని ఇంకెందుకు భయం? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడాల్సింది ఎందుకు? ఏం చేయలేదుగా, ఏదో ఒక రోజు బయటకు వస్తుందిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కల్పించిన వాడో, సమస్తాన్ని కలుగు చేసిన వాడో, ఒక రోజు మన కనులు తెరవబడే రోజు రాబోతుంది. దేవుని స్తోత్రం. భయపడాల్సింది నీ కష్టం నువ్వు చేసుకో, చూసుకుంటా. నా పని చేస్తాను. ఎవరి పనికి తగిన ఫలాలు దేవుడు వారికి ఇస్తా ఉంటాడు. ఆమె ఈరోజు మనుషులు ఈ రీతిగా ఈ విధానంలో ఆలోచన చేయదగిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. ఒకటి, బైబిల్ నమ్మదగిందా లేదనడానికి మొదటి కారణం ప్రజలకి ఈ విషయాన్ని విడిచిపెడుతున్నా. రెండోది నేను చెప్పే మాట ఏంటంటే, జేమ్స్ వాల్టన్, ఈయన క్రీస్తు దేశానికి చెందిన వ్యక్తి. నాస్తికమైనటువంటి గుణ లక్షణాలు కలిగిన వాడు. అంటే నాస్తిక సిద్ధాంతాలను అమలుపరిచి వాటిని ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తి. ఆయన పిల్లల ఈ క్రీస్తు దేశంలో ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడకుండా, ఆ ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో, ఎవరు తిరగని ప్రాంతములను చూసుకుని ఒక మంచి ఎడారిలో, ఒక దట్టమైన అడవిలో కొంత స్థలాన్ని తీసుకున్నట్టు ఒక మంచి బంగ్లా కట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం. అందులోనే బ్రతుకుతూ వచ్చాడు. కొన్ని రోజులకి ఏమైందంటే, ఆయన చనిపోయే గడియలు వచ్చాయి. కొంచెం బలహీనుడు అయ్యాడు. ఆయన పక్కనే ఉన్న ఆయన అన్నాడంట, అయ్యా నీ దగ్గరికి ఏమన్నా బైబిల్ తీసుకురమ్మంటావా అని చెప్పి ఆయన పక్కన ఉన్న ఆయన అడిగాడంట. ఆ మాటకి జేమ్స్ వాల్టన్ అన్నాడంట, ఎందుకురా? బైబిల్ గుర్తుపెట్టుకుని చెప్తున్న మాట, నేను చనిపోయిన 50 సంవత్సరాలకు బైబిల్ ఎవరు చదవడు. బైబిల్ అనేది కనబడదని చెప్పేసి ఆ చెప్పిన కొన్ని రోజులకి అక్కడ చనిపోయి. దేవుని స్తోత్రం.
అతనికి ఒక కుమారుడు అంటారు. ఆ కుమారుడు ఆ బంగళాలో ఉండలేకంట 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ ఒంటరి బతుకుతే ఇక్కడ ఎవరు లేని కాదు ఎలా బతకగలమని చెప్పి ఆ ఇంటిని మూసేసంట జనసంచారం ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జేమ్స్ వాల్టన్ అనే తన కుమారుడు వెళ్ళిపోయి ఉంటేనంట కొంతమంది అంట జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఎవరికి మనుగడ లేని ఏ జన సంచారం లేని విశాలమైన ప్రాంతంలో ఎటువంటి న్యూసెన్స్ లేనటువంటి స్థలంలో ఇల్లు ఉంది, ఇది మనకు ఉపయోగపడుతుందని జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఆ తండ్రి చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత అంతా ఆ ఇల్లు దాన్ని కనుక్కొని ఆ ఇల్లు ఎవరితో వెతికి తీసి ఈ జేమ్స్ వాల్టన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుమారుడి దగ్గరికి వెళ్ళి అన్నారంట, అయ్యా ఆ ఇల్లు మీకు ఇష్టమైతే రెంట్ కన్నా ఇవ్వండి, లేదా మాకు అమ్మటానికి అయింది, అమ్మే ఉద్దేశం ఉంటే మాకు అమ్మండి, లేదా రెంట్ కమ్మంటే ఆ కొడుకు అన్నాడంట, అక్కడికి వెళ్ళి నేను ఉండట్లేదు కనుక అది నేను రెంట్ కాదు కానీ అమ్మేయాలనుకుంటున్నానని చెప్పాడంట. దేవుని స్తోత్రం. 8 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు చనిపోకముందు జేమ్స్ వాల్టన్ ఏమన్నాడు, 50 సంవత్సరాలు గుర్తు పెట్టుకోమని చెప్పాడు. సంవత్సరాల తర్వాత జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళ కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆ బంగళాన్ని తీసుకున్నారు, కొనుక్కున్నారు. చుట్టుపక్కల ఉంటున్నటువంటి దేశాలకు నుండి బైబిళ్లను ముద్రించి విస్తారముగా దేవుని గ్రంథాలను పంచిపెట్టారంట. వ్యక్తిగత చప్పట్లు కొట్టి దేవుని దాన్ని పంచిపెట్టారు. దేవుని గ్రంథము నమ్మదగిందా లేదా అనడానికి కట్టుబడి కాదు. చరిత్రలో గూగుల్లో కొట్టి జేమ్స్ వాల్టన్ యొక్క జీవిత చరిత్ర వస్తుంది. చదివాడు ఎవడో పనికి మాలిన వాడు, ఎవడో వ్యర్థమైన వాడు, ఎవడో ప్రయాణం పెట్టేవాడు చెప్పే మాటలను నెత్తి మీద వేసుకుంటే రేపు వాడు పోతాడు, మనము పోతాం. దేవుని స్తోత్రం. సత్యమేంటో మనకు తెలియాలి, వాస్తవమేంటో మనకు తెలియాలి. పరిస్థితులు ఎంత తెలుసుకున్నప్పుడు మన జీవితాలకు పరమార్థం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక 3వ సమాధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 1851 సంవత్సరంలో స్కాట్లాండ్ లో ఒక ఆయన పుట్టాడు. ఏ సంవత్సరం? 1851 సంవత్సరంలో స్కాట్లాండ్ అనే దేశంలో ఒక ఆయన పుట్టాడు. అనగా ఇంచుమించు 23 సంవత్సరాలలో 12 అవార్డులు పొందుకున్నాడు, డాక్టరేట్లు పొందుకున్నాడు. 9 యూనివర్సిటీ అధికారుల నుండి 9 డాక్టరేట్ల అవార్డులను పొందుకున్నాడు. ప్రపంచంలో 3 ప్రత్యేకమైన అవార్డులు ఉంటాయండి. ప్రపంచం అంతా కూడా కలిసి ఇచ్చే అవార్డు ఏంటంటే నోబెల్ బహుమతి. దేవుని స్తోత్రం. నోబెల్ అవార్డు పొందుకున్నాడు ఆయన. దేశంలో ఇచ్చే అవార్డు ఏంటంటే భారత రత్న అవార్డు పొందుకున్నాడు. ఆనాటి కాలంలో బ్రిటిష్ వారి పరిపాలన చేస్తే బ్రిటిష్ ఇచ్చే అవార్డు ఏంటంటే అనేటువంటి అవార్డు ఇస్తారంట. ఈ వ్యక్తికి ఆ అవార్డును కూడా ఇచ్చారు. ఇంచుమించు 12 అవార్డులను పొందుకున్న వ్యక్తి అయినా డాక్టరేట్ పొందుకున్నాడు. గొప్పగా క్రియామూర్తి వచ్చాడు. ఆయన కూడా నాస్తికమైన గుణ లక్షణాలు కలిగిన వాడంట. ఎంత గొప్ప వ్యక్తి కలిగిన ఈ పేరేంటంటే విలియం మిచెల్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి. ఏం చేశాడంటే విలియం మిచెల్ రామ్సైర్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి ఆయన పక్కన ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వెళ్ళి అడిగారంట, నువ్వు చిన్న స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు దాన్ని సునాయించుతారన్నారు కదా, కనుక యేసయ్య గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి ప్రజలు అడిగాడు. నేను పక్కనున్న శిష్యులు. అప్పుడు ఆయన అన్నాడంట, ఇంత గొప్ప స్థానంలో ఉన్న నేను ఎలా బట్టి అలా ఓర్కనే స్టేట్మెంట్ ఇస్తే బాగోదు, దాని ఒకసారి నేను పరిశోధన చేయాలి, దాని ఒకసారి నేను చదవాలి అని చెప్పి ఆయన బైబిల్ గ్రంథం తీసుకుని చదవడం మొదలు పెట్టాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చదువుతుంటే అవ్వదులు కానీ 2 చరిత్ర గ్రంథాలు ఒకదానికి ఒకటి దగ్గర పోలిక కలిగిందిగా ఆయన గమనించగలిగినంత ఆ అనుమానంతో ఆయన చదువుతూ మొదలు పెడితేనంట ఆ 2 గ్రంథాల్లో ఆయనకి 32 దేశాలు పేర్లు రాయబడ్డాయి, 54 పట్టణాల గురించి రాయబడ్డాయి, 9 దీవుల గురించి రాయబడ్డాయి అంట. ఈ 32 దేశాలు
9 దీవులు నిజంగా బైబిల్లో రాయబడ్డాయి, ఎప్పటికీ ఉండయాలేమని. 17 సంవత్సరాలు తన సొంత ఖర్చులతో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వెతికాడంట. దేవుని స్తోత్రం. ఎందుకు? యేసయ్యను గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని. నాస్తికుడు, నాస్తిక భావజాలాన్ని కలిగిన వాడు, అంటే దేవుడంటే నమ్మని వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజమా కాదని స్టేట్మెంట్ ఇవ్వడానికి 32 దేశాలు తిరిగాడు, 54 పట్టణాలు తిరిగాడు, 9 దీవులు వెళ్ళి వెతికాడంట. బైబుల్లో రాసినట్టుగా కరెక్ట్ గా అప్పటికి అలాగే ఉందో లేదో కనుగొని వెతికిన తర్వాత 17 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? బైబులు నమ్మదగినది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనుకోవచ్చు. గట్టిగా హల్లెలూయా. బైబిల్ వాస్తవమైనది. నేను వెళ్ళిన ఈ యొక్క 32 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు ఎప్పటికీ అలాగే ఉన్నాయి. బైబిల్ ఏదైతే చెప్పబడిందో బైబిల్ రాసిన వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా రాశారు. దేవుని స్తోత్రం. 1852వ సంవత్సరంలో పుట్టిన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన చివరికైనా యేసును నమ్ముకున్నాడంట. దేవుని స్తోత్రం. యేసయ్య నిజ దేవుడు, యేసయ్య అంతంత పేరుగాంచిన భక్తులు ఈరోజు ఏమంటున్నారు తెలుసా? దేవుని గ్రంథానికి ఆధారాలు లేవు, దేవుని గ్రంథాలకు మూలాలు లేవు. లేదు మరి వీళ్ళందరూ ఎలా ఇచ్చారు? వీళ్ళందరూ ఎలా ఒప్పుకోగలిగారు? వీళ్ళందరూ నీకంటే నాకంటే ఎప్పుడు పుట్టినాడు, మనం ఇప్పుడు పుట్టాం, ఇప్పుడు మనం ఏమంటున్నాం తెలుసా? నాకేం చేస్తుందంట? ఏమి లేదు నాకేం చేస్తుంది? ఎగిరిగిరి పడుతుంది. అన్ని నాకు అనేది మనకి ఉంటది. దేవునికి స్తోత్రం. అన్ని తెలుస్తున్నాడు, మౌనం అంటాడు. ఏమి తెలియనాడు ఎగిరిగిరి పడుతూ ఉంటాడు. వాడికి ఏం తెలియదు, వాడికి అంతా తెలుస్తున్నట్టుగా ఎదుటోని ఉంటాడు, ఎదుటోని మోసం చేస్తూ ఉంటాడు, ఎదుటోని ఏదో తక్కువ చేసి చూడాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్త సంగమా, నా దేవుని గ్రంథము నీవు నమ్ముకోదగిన గ్రంథము. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒకవేళ తెలుసో తెలియకో దేవుని గ్రంథాన్ని నమ్మారేమో, పరిస్థితులు వచ్చాయి ఈరోజు. మేము కూడా నా దేవుడు చేసినవి కాదండి. బైబిల్లో ఈరోజు ప్రజలు దేవుని బోధంతములో చూసి చెప్పినా అవన్నీ కూడా మనుషులు చేసినవే కానీ నా దేవుడు పలానా పాపం చేసాడని బైబిల్లో నిరూపించమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేవాడు ప్రత్యేకంగా ఉండాలి, దైవ లక్షణాలు ప్రత్యేకంగా ఉండాలి. లోకరీతిగా మనుషులు బతికినట్టుగా బతికిన జీవితం ఉండకూడదు, ఉండకూడదు. దేవునికి కోరికలు, దేవునికి అవసరాలు, దేవునికి వ్యసనాలు ఉంటే దేవుడు ఎలా బాగుపడతాడు? అందుకే నా దేవునికి ఏ కోరికలు లేవు, ఒకే కోరిక, నశించిపోతున్న పరలోకంలోనికి చాచాలి. దేవునికి స్తోత్రం. అందుకే 40వ తారీఖు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ దేశం అనలేదు, ఆ దేశం అనలేదు, అనుకున్న మనలేదు, ఈ కులం లేదు, అన్నిటిలో నా యేసయ్య కనపరచబడుతున్న దినాలు. దేశాలలో కనపరిచే దేవుడు. దేవుడు ఒక దేశానికి దేవుడా, దేశాలన్నిటికీ దేవుడా. ఏమండి ఈరోజు మనుషులకు అర్థం కావట్లా. యేసయ్య భారతదేశానికి చెప్పండి దేనికి చెందినోడు కదంట. అది దేవుడు దేశానికి దేవుడు ఉండడం. భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడిగా పిలువబడేవాడే దేవుడు. దేవుని స్తోత్రం. అంటే మన దేశానికి ఒక దేవుడు ఉంటాడా? ఉంటాడా? చిన్నజీయ స్వామి కూడా అదే చెప్తున్నారు. బాబా దేవుడు ఒక్కడేరా, మిగిలిన వాళ్ళ దేవుడు కాదు, దేవతలుగా ఇప్పుడు తెలుసా గ్రంథాలు మనకి తెలుసా? చెప్పరండి. ఎవరైనా తెలుసు? పండితులకి తెలుసు, పండితులకి తెలుసు, పండితులు చెప్పగలుగుతారు, శాస్త్రాల గురించి పండితులు చెప్తారు. ఆ పండితులు దేవుడు
మానవ కోటికి ఒకడే దేవుడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది కూడా అదే, మనుషులందరికీ ఒకడే దేవుడు. ఆయనే నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగి. కొంతమంది కోపం రావచ్చు ఈరోజు, కొంతమందికి పేగం దాకా పగబొట్టచ్చు. అయిన వల్ల ఇది సత్యం. నీకు కోపం వస్తుంది అంటే ఇది వాస్తవం. ప్రైజులో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం నమ్మదగినదా లేదా, బైబుల్ నమ్మదగినదా లేదా అనే దానికి 3 కారణాలు చెప్పాను. 10వ వచనం, వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మందసం అంట? ఏ మందసం అంట? అందరు చెప్పండి వాడుతాం. నిబంధన దేవుని మందసం. నీకు ముందేం చేస్తుందంట? నీకు ముందేం చేస్తుందంట? చదవండి నాకు ముందుగా. నీకు ముందుగా యుద్ధాములో దాటిపోవచ్చున్నది. 13వ వచనం చదవండి. అదే అనగా ఏడువ నుండి నిలుచున్నో. దేవుని స్తోత్రం కలుగును కాకుండా కొంచెం చూడండి. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మీతో సూటిగా మాట్లాడును గాక, మీ హృదయాలను బలపరచును గాక, మార్గమనేది స్థిరపరచబడుతును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోసే సరిపోయి అదే చాలామందికి ఏర్పరచుకున్న యెహోషువా దేవుని నిలబెట్టుకుని ఇలాగ ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు మీరు నిలిచిపోయారు? ఎందుకు మీరు ఆగిపోయారు? మీ ప్రయాణాన్ని కొనసాగిపోనివాడు అంటే అప్పుడు దేవుడు చెప్పిన కొన్ని నియమాలను బట్టి, ఆజ్ఞలను బట్టి దేవుడు ఏదైతే వారికి సూచించారో ఆ మాటలను తీసుకుని వచ్చంట. యెహోషువా తన ఎదుట ఉన్నటువంటి యాజకులకు కొన్ని విషయాలు నేర్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటా విషయాలు అంటే, నిబంధన దేవుని మందసముని మీ భుజముల మీద ఎత్తుకుని మీరు మోయాలి. మీ మీద పెట్టుకుని యోర్దాను నదిలో దిగి మీ అరికాలు మోపగానే నీళ్ళేమైపోతాయి అమ్మా? కొంచెం ఏమైపోతాయి? మీ అరికాలు నీళ్లను తాకగానే నీళ్ళేమైపోతాయి అమ్మా? ఆగిపోతాయి. ఏకరాశిగా కోడలుగా నిలబడతాయి. నీళ్లు ఆరిన నీళ్ళగా మారుతుంది. ఇది ఎవరికి వాళ్ళ దేవుడు కలుగ చేస్తున్న మహాకార్యం అంటే, మొదట దేవుని ఆ మందసమును మోస్తున్న యాజకుడిని ముందుండాలి. ప్రైజులో హల్లెలూయా. నీకు ముందెవరు ఉండాలి? దేవుని మందసము నీతో ఉండాలి. దేవుని మందసమును మోస్తున్నటువంటి యాజకుడిని ముందుండాలి. ఆ దేవుని మందసము యాజకుడిని ముందుంటే నీ పరిస్థితులను దేవుడు అణిచివేస్తూ వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నావు, యాజకులు నీకు ముందుగా నా నిబంధన మందసం మోయాలి. నిబంధన మందసం అంటే ఏంటి? దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని మనం చూస్తే, దేవుని వాక్యములు చాలా స్పష్టంగా చెప్తాడు. ప్రియులారా, ఇదిగో మనం చదివినట్లయితే దేవుని వాక్యముల నుంచి నిర్గమాకాండం 40వ అధ్యాయం 34 నుండి 38 వరకు చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు నిబంధన మందసం గురించి. నిర్గమాకాండము 40వ అధ్యాయం 34 నుండి 38 వరకు ప్రత్యక్షపు మందిరముని నింపెను. మందిరము మీద నిలిచిట చేత మందిరము
యెహోవా తేజస్సుతో నిండిన కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేక ఉండే మేఘం మందిరమున్న వేద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలును వారి ప్రయాణమై సాగిపోయేది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని నిబంధన మందస్సములోనికి ఎవరు వచ్చేవాడంట? దేవుడు దిగి వచ్చేవాడంట. మోసుకుని వెళ్తున్న యాత్రికులు సైతం దేవుని మహిమతో కూడిన ఆ తేజస్సు ఆ నిబంధన మందసం మీదకి వచ్చి వాళ్ళగా ఆ మేఘము వచ్చి నిలబడగా వాళ్ళందరూ కూడా అట్లా పెట్టి ఆగిపోయే వాళ్ళంట వాళ్ళ ప్రయాణం. కారణం ఏంటంటే దేవుడు వారి మధ్యలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. నీ మధ్యలో, మనందరి మధ్యలో కూడా దేవుని మందస్సము అనే మహిమ తేజస్సుతో మనం అలంకరింపబడి బిడ్డలు ఉండాలి. ఈ సంవత్సరం నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేయాలి అంటే దేవుని తేజస్సుతో ఆ మహిమ మందిర ప్రత్యక్షత అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షత నీకు కావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నిబంధన మందసం నీలోకి రావాలి. నిబంధన మందసంలో కొన్ని పరికరములు ఉన్నాయి, కొన్ని వస్తువులను అమర్చారు. మందసంలోనికి దేవుడు వచ్చి కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. దైవజనుడైన మోషేతో మాట్లాడేవాడు. ఏర్పాటు చేయబడి కొన్ని విషయాలు దేవుడు సెలవించి వెళ్ళేవాడు. దేవుని మందిరానికి వచ్చిన నీతో కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే సేవకుని ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుంటాడు. ఆ మాటలు నువ్వేం చేయాలో తెలుసా? తుంచి వేయకూడదు. ఆ మాటలు నువ్వేం చేయకూడదో తెలుసా? ఆ మాటలు దేవుని మాట యందు భయభక్తులు కలిగి చక్కగా మాటల్ని మనస్సులో పెట్టుకుని ప్రభుత్వం నడిస్తే ఈ జీవితాన్ని కుటుంబాన్ని దేవుడి నిండారుగా ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందసంకున్న ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క ఏమొస్తుందంట? దేవుని యొక్క మహిమ ఆ నిబంధన మందసమ మీదకి వచ్చి కప్పుతూ ఉండే వాళ్ళందరూ ఆ మహిమను చూస్తూ వచ్చారు, ఆ ప్రభావాన్ని చూస్తూ వచ్చారు, ఆ ప్రసన్నతను అనుభవించారు. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళే దేవుని బిడ్డలాగా మందిరంలోకి వచ్చాము అంటే నీ హృదయం అంతా దేవుని ప్రసన్నతతో నింపబడాలి. అందుకే దావీదు కూడా దేవునికి ఇలాగ ప్రార్థన చేస్తాడు. 27వ కీర్తన 4వ వచనం అంటాడు, నేను యెహోవా యొక్క ఒక వరం అడిగితిని, ఎదుగుతున్నాను. యెహోవా మందిరములో యెహోవా ప్రసన్నతను చూచుటకును ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడికి వచ్చి నివసించాలి? గడిగా చెప్పండి. యెహోవా మందిరంలోనికి వచ్చి ఎందుకు నివసించాలి? చాలా సార్లు కొంతమంది ఎప్పుడు ప్రార్థనే ఏమనుకుంటా ఉంటారు? పాష గారు ఇప్పుడు ఏదో ఒకటి కడతానే ఉంటాడు, ప్రార్థన అంటాడు. పోరకని కట్ట యెహోవా మందిరంలోనికి వచ్చుటకును ఆయన ప్రసన్నతను చూచుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో దేవుని మందిరంలోకి వచ్చి ఎంత గడిపినా తను తేలదండి. దేవుని మందిరానికి వచ్చి ఎంతసేపు ఆయనతో గడిపినా ఇంకా మన జీవితంలో కొద్దిగా కనపడుతుంది. ఇష్టపడితే ఉంటుంది బిడ్డ. నువ్వు గడిపే కొద్ది క్షణాలైనా, ఉండే కొంత సమయమైనా దేవునితో నీ జీవితంలో ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఎంత మాధుర్యంగా ఉంటుందో తెలుసా? ఎంత మధురో ఇలాంటి అనుభవాలన్నీ ఈ రోజు పోగొట్టుకుని లోకరీత అనుభవాలే మనలో కనపడుతున్నాయి, కానీ దైవ విధానములో కూడిన అనుభవాలు మన జీవితానికి వేరైపోయాయి. ఈ భగతి కాలం ముందు వాక్యం వింటున్నా నా ప్రియ తల్లులారా, నా ప్రియమైన తండ్రులారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ ప్రభునితో చెబుతున్నాడు, ఆయన మందిరములో ఏముంది అంటే ఆయన ప్రసన్నత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నిబంధన మందసం వారికి మందిరం. ఆ మందిరం వారి మధ్యలో ఎక్కడుంటే అక్కడికి వారు అది గుడారముగా అమర్చుకుని దాన్ని మోసుకుపోయారు యాజకులు. ఎక్కడుంటే వాళ్ళ మధ్యలో అక్కడ ఉండేది. దేవుని ఆరాధిస్తుండేవాళ్ళు, దేవుని కనపరిచేవాళ్ళు, దేవుని మహిమను చూసేవాళ్ళు, దేవుని ప్రసన్నతను అనుభవించారు.
ఈ రోజు కూడా దేవుడు కోరుకునేది ఒకటే, ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన బిడ్డలందరూ కూడా ఆయన మహిమను చూడాలి. దేవుని స్తోత్రం. ఆయన మహిమ ఎప్పుడు చూస్తాం చెప్పండి? ఆయన మహిమ ఎప్పుడు చూస్తాం? ఈరోజు మందిరంలోకి వస్తున్నాం, అయినా మనకి ఆయన ప్రత్యక్ష కలగట్లేదు. కారణం ఏంటో చెప్పను? కారణం ఏంటో చెప్పను? దేవా, కళ్ళు మూసుకుని నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ వెలుగుని నేను చూడాలి, నీ అభిషేకాన్ని నేను పొందుకోవాలని అడుగుతూ ఉంటాం. కానీ ప్రార్థన గాంచి దేని మీద పని పెడతాం తెలుసా? చూపంది ఎక్కడ ఉంటుందో తెలుసా? దేని చూస్తుంది? ఫోన్లు పెంచున్న వాళ్ళు ఫోన్లు పెంచా, టీవీ పెంచున్న వాళ్ళు టీవీ పెంచా, లోక పెంచున్న వాళ్ళు లోక పెంచా. ఈ కళ్ళని ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి చెప్పలేండి. హల్లెలూయా. గట్టికి చప్పట్లు కొట్టి దేవుని కనపరచడం. హల్లెలూయా. కళ్ళేటి చూస్తున్నాయి? లోకాన్ని చూస్తున్నాయి. లోకపు పెద్దోళ్ళు మొదలుకొని చిన్నోళ్ళ వరకు ఎప్పుడు 24 hours ఎప్పుడు చూసినా వాళ్ళ చేతులు ఏముంటున్నాయి తెలుసు? ఫోన్లే ఫోన్లే ఫోన్లే. ఈరోజు జీవితమే ఫోన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఫోన్ ఇంతవరకంట ఊరికొకటి ఉండేదంట, ఊరికొకటి ఎవరైనా ఉంటే ఎప్పుడు అయ్యి ల్యాండ్ లైన్లు. ఏ లైను? మేము చదువుకునే టయాల్లో కూడా మేము చదివిన బందరే మమ్మల్ని కొట్టిలు వాళ్ళనే. కానీ మాది నాన్నగారిది మూడతోట రేపల దగ్గర. చిన్నప్పుడు ఎక్కువ బతికింది ఇక్కడే చదువుకునేవాళ్ళం. మేము ట్రైనింగ్కి వెళ్ళినా ఫోన్ చేయాలంటే మా నాన్నకి, మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ ఉండేది, ల్యాండ్ ఫోన్. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోను వాళ్ళు మాట్లాడినాక, బాబాయ్ నేను పలానా వ్యక్తిని నాతో మాట్లాడాలి అంటే ఆగరని చెప్పి లైన్ లో ఉండని ఆ ఫోన్ ఆ స్పీకర్ పక్కన పెట్టి మా నాన్న మమ్మనో పిలిస్తే వాళ్ళతో మాట్లాడే పరిస్థితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అమ్మా నలుగురింటే 4 ఫోన్లు, 4 సిమ్ కార్డులు, 4 రీఛార్జ్లు, బతుకు దీనికే సరిపోతుంది. దేనికంటే 24 గంటలు నెట్ కావాలంటే 40 రూపాయలు వేసుకుంటే 24 hours విరామం లేకుండా కొట్టు. ఏంటది? నెట్. బాధంటమే కానీ నెట్ మీద పడి ఆ సమయం అని లేదు, ఈ సమయం అని లేదు, పని చేసే టైం లేదు, పడుకునే టైం లేదు. 24 గంటలు ఆ నెట్తోనే జీవితం అంతా. దేవుని స్తోత్రం. పనికి రాని చూసే కొన్ని, పనికొచ్చేది తెలుసుకునేది కొద్దిగా. సెల్ ఫోన్ అన్నింటికి ఉపయోగపడుతుంది. నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా మారుతుంది, ఎలా వాడితే అలా ఉపయోగపడుతుంది. నువ్వు మంచిగా వాడితే చెప్పండి మంచిగానే ఉపయోగపడుతుంది. చెడికి కూడా అలవాటు చేసుకుంటే బానిస బతుకైపోతుంది, ఇక వ్యసనంగా మారుతుంది. ఎవరున్నా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? రహస్యంగా పక్కకి వెళ్ళిపోతావు. ఎందుకంటే కొంతమంది నలుగురితో ఉన్న ఫోను వాళ్ళ ముఖాలు కూడా కనపడిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త బిడ్డ. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు నేను దాన్ని ఎంతవరకు పరిమితం కావాలంత వరకే. ఇలాంటివన్నీ చూచి మందిరానికి వచ్చి కూర్చుని ప్రభువాన్ని ప్రసన్నత కావాలంటే ఈ కళ్ళ కనపడుతుందా? అసలు అర్థం ఉండాలిగా, ఆలోచన ఉండాలిగా. పొర పెట్టాలి కొంచెమన్నా. అరే బయటికి వెళ్తేనట్టు నా జీవితం అయిపోయిందే, ఇలా ఉంటున్నానే, ఇక్కడికి వచ్చి ప్రభు అంటే ఆయన పెంచోడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చూడాలి అంటే హృదయం పరిశుద్ధంగా మారాలంట. ఏమన్నాడు యేసుప్రభు? ధన్యతలు చెప్తూ అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఒక విషయం చెప్పనా? కళ్ళతో చూసేది హృదయంతో పాపానికి ప్రేరేపిస్తుంది. కళ్ళతో చూసేది శరీరంతో పాపానికి ప్రేరేపిస్తుంది. కళ్ళకు చూసేది మెదడికి అప్లా చేస్తుంది, మెదడికి అప్లా చేసింది బాడీకి ఎక్స్పోజింగ్ చేస్తుంది, శరీరానికి అప్లై చేసుకుంది. దానివల్ల మనసుకి ఏమవుతుందో తెలుసా? ఆ పని అయ్యే వరకు, ఆ కార్యం జరిగే వరకు, అది అలా మారే వరకు మనసు కనుక ఉండదు. ఇక అయ్యేదాకా ప్రశాంతత ఉండదు, భక్తి ఉండదు, పాడు ఉండదు, కుటుంబం ఉండదు, ఏది ఉండదు. చిన్న భిన్నమైపోతా ఉంటాం.
ఈ ఉదయం కాలం అనే వాక్యం వింటున్న పిల్ల ప్రభు అంటాడు, దేవుని ప్రత్యక్షతను ఇశ్రాయేలు ప్రజలు చూశారు కనులారా. ఆయనకి పోయారు, నా దేవుని మహిమ ఆయన ప్రత్యక్షత ఆయన మందిరం మీదకి వచ్చి నివసిస్తుంది. దాన్ని చూస్తూ అలా ఆగిపోయారంట. ఆ మహిమ మేఘం పైకి వెళ్ళినప్పుడు మరలా మందసం ఎత్తుకుని ముందుకు సాగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కాలంలో వాక్యమును బట్టి పిల్లల నీకు నాకు ప్రభు చెప్పే మాట ఏదో మాట అంటే, ఒకటి దేవునితో ఒక గొప్ప సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సంవత్సరం నీకు ముందు నడవాల్సింది దేవుని సన్నిధిని. అందుకే ఇలాగే ఇశ్రాయేలు ప్రజలంతా చేసి దేవుడిని విసిగించేశారంట. కోపం మీద కోపం అయిపోయారంట. ఏం చేయాలో అర్థం కాల దేవునికి. ఒకటే అనుకున్నాడట, నేను వేళ్ళతో వెళ్తే నా ఒక్కరికి వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు చేసే పనులు నచ్చక వారిని సమానిస్తాను అని మనస్తాపం చెందిన దేవుడు. నేను రానంటే మోసే బతుకులు ఆడుకున్నాడు, ప్రభా నేను ఇక్కడ నుండి కదలను. నువ్వు వెళ్ళమంటేనే వచ్చాను, నువ్వు నడమంటే కదా వచ్చాను, తీసుకెళ్ళమంటేనే కదా తీసుకెళ్తున్నాను. నువ్వు రానంటే కుదిరింది, నా వల్ల కాదు, నేను వెళ్ళాను, ఇక్కడ ఆగిపోతాను. ఆ మాటకు దేవుడు అన్నాడు, నేను రాను కానీ నాకు నీకు ముందుగా నా దూతను గట్టిగా చప్పట్లు కొడతా ఒకసారి. ఏమన్నాడు దేవుడు? నేను రాను కానీ నా సన్నిధి నీకు తోడుగా. మీ అందరికీ మాట చెప్తే వినండి, ఈ సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు నీకు ముందుగా కాకుండా నీ ఆలోచనలు నీ తలంపులతో ఉండి దేవుని కోపం రేపేవా శ్రమ కొని తెచ్చుకుంటా. జాగ్రత్త చెప్తున్నావు. ఏముంటున్నాడు? దేవుని ముందుండాలా, మిగతాది ఏదైనా తర్వాతే. దేవుడిని ముందుంటే ప్రతి సమస్య అట్లా నిలబడతా ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం. ఆ మందసం ఎత్తుకున్న యాజకులు వాళ్ళ పాదాలు ఎక్కడ పెట్టారంట? చదవండి, దేవుని వాక్యం చదువుతాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం నుంచి 15 వరకు త్వరగా చదవాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 11 నుంచి 15. 15 నుంచి చదవమ్మా. జనులు అమ్మా ఎదుకో ఎదుట యాచకులు అమ్మా జనులందరూ ఆయన నేల మీద దాగుతూ వచ్చేది. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పాడు, మోషేతో మాట్లాడించాడు యాజకులకు. ఏమన్నా తెలుసా? దేవుని నిబంధన మందసం యాజకులు వాళ్ళ భుజాలను వెతుకుని నేలలో దిగగానే నీళ్ళేమైపోతాయి? అయిపోతాయి. తూర్పు మైదానముల మీద పొంగిపోతున్న నీళ్ళ సైతం నిలిచిపోతాయి. ఈ మధ్యన రాత్రిగా నిలబడతాయి. అంత మాత్రమే కాదు ప్రియులగా, ఆరిన నేల మీద ప్రజలు దాటి వెళ్ళేది. దేవుని స్తోత్రం. ఒక విషయం చెప్తా జాగ్రత్తగా. దేవుని మందసం అని దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని మీ ఎదుట నిలబడి ప్రకటిస్తున్న దైవజనుడు మాట మీరు ఎప్పుడైతే ఆలోచించడాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారో మీకు క్షేమంగా వెళ్ళే కృప దేవుడు విధిస్తాడు. ప్రజలో చాలా సార్లు ఏం చేస్తాం తెలుసా? సేవకుడు చెప్పే ప్రతి మాటను పక్కన పడేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నారో వింటూ, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు తెలియపరుస్తున్నాడో తెలియదు. చెప్పిన మాటను మనం ఏం చేస్తూ ఉంటాం? చెప్పండి, చెప్పిన మాటను ఏం చేస్తూ ఉంటాం? పక్కన పెట్టేద్దాం అంత సులువుగా. దేవుని స్తోత్రం. మా మీకు సమస్య వస్తుంది, ప్రార్థన పెడదామంటే ఏదో కోల్పోతున్నామన్న ఫీలింగ్, ఆలోచన పెట్టుకుని ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన వెంటాడు వేస్తాం. మనలో ఉన్న సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి, బాధలు అలాగే ఉంటాయి, కష్టాలు అలాగే ఉంటాయి. కానీ దేవుని మీద మనస్సు పెట్టలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన 24 రాత్రి ప్రార్థన చేసుకుని కొన్ని నెలల దగ్గర ప్రార్థన చేసుకుంటే ఒక ఇంట్లో నాకు ఒక పల్లకి కనపడింది. ఏం కనపడింది? నేను వచ్చిన రాజు ఆ రాత్రి ఆ అమ్మాయి ఆ వ్యక్తిని పిలిచి నేను చెప్పామా, పరిస్థితి లాగుంది,
ఎంత త్వరగా మేలుకొని ప్రార్థన పెడితే అంత విడుదల వస్తుంది అంటే ఆమె ఏడుస్తూ చెప్తుంది, ఈ మధ్యనే నా కొడుకు చచ్చిపోతానని చెప్పి మారం చేశాడయ్యా, చాలా భయం వేసిందని చెప్పి కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. నేను ఒకటే చెప్పా, దేవుని ఎదుట ప్రార్థన త్వరగా పెట్టు, ప్రభు దాన్ని ప్రార్థన ద్వారా నీకు విడుదల దయచేస్తాడు. అంతేగాని ఇక గనుక నువ్వు ఆలస్యం చేస్తే నీ ఇష్టం, దేవుడు చెప్పమన్నా చెప్తున్నానని చెప్పాను, ఏం చేస్తారు ఇక వాళ్ళ ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగింది అంటారు. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన అంటే ఎంత సులభమో తెలుసా, ప్రార్థన జరిగించమంటే ఎంత బాధో తెలుసా. జాగ్రత్త బిడ్డ చెప్తున్నా, అందుకే లోకంలో సామెత ఉంది, ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు కాదు పట్టుకోవాల్సిందే. మన సమస్యలు సమస్యలు దాటిపోకముందే నువ్వు మోకాలు దేవుని వంగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి రెండు కుటుంబాల్లో కనపడ్డాయి కానీ చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారని వదిలేశారు. ఎందుకు కొన్నిసార్లు వాళ్ళు వినట్లా దేవుని మాట, సేవకుని మాట వినబట్టిల్లా. పండగ ముందు 2 వ్యక్తులకి 3 కుటుంబాల గురించి కనబడింది. నేను వాళ్ళతో చెప్పాను, మెలుకోగలిగి ప్రార్థన చేయండి. ఎక్కడ ఈ రోజు మన జీవితంలో సోమరి లేకపోయినా, సురుకు లేదు. నమ్మిన దేవుని మీద నీకు నమ్మకం లేకపోతే, నమ్మిన దేవుని మీద నీకు మనస్సు లేకపోతే, లేకపోతే లోక ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రయత్నాలు కానీ నీ కళ్ళ ముందు ఉంటాయి. దేవుని ప్రయత్నాన్ని చేసి చూడు, మనసు పెట్టి. ఎలా పెట్టి? కొంతమందికి చేసి చేసి తెప్పులు పడి 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 ఏదో ప్రార్థన పెడితే పోతుంది, మన మనసు పెడితే పోదాం. మనసు పూర్తిగా ప్రార్థన పెట్టు, దేవుడు నీకు విమోచన కలిగిస్తాడు. ప్రైజ్లో హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ప్రార్థన పెట్టాలంటే ఎందుకు చేయకపోతాను, నేను అక్కడికి చెప్తాను. ఏమని ఏమని నీళ్లు తాగిపోతాను, ఏమేమి నీళ్లు తాగిపోతాను. నా దేవుడు నన్ను నియమించిన పనికి నేను న్యాయం చేయను. ఎంత చెప్పినా కొందరు మనసులకు బోధపడతాయే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెక్కడ నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకుంది? ఇంకెక్కడ నీకు దేవుని మీద పెంచుంది? ఇంకెక్కడ దేవుడు అంటే నీలో భయము భక్తి కనపడేది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పద్ధతి మనసులు ఎలా ఉన్నాయో తెలుసా? సాఫీగా నా జీవితం అంతా చక్కగా అమర్చబడింది, అన్నీ కలుగుతున్నాయి, ఏదో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. జాగ్రత్త, ఈ సంవత్సరం దాటి వెళ్ళటం కష్టం అని చెప్తున్నా. నేను ధైర్యంగా ప్రకటిస్తున్నా. నేను ఎందుకు చెప్పనా? నీ మనస్సు మారాలి. ఏం మారాలి? వచ్చి వెళ్ళిపోయి మనసు మారకుండా కూర్చుని కాసేపు కాలక్షేపం చేస్తానికి వచ్చాను అంటే దేవుని మెచ్చడం. వచ్చిన నీలో మనసు మార్చుకుంటూ ప్రభు కొరకు వెళ్ళాలి. క్రైస్తలో వెళ్ళి చూడు, ఎంత గొప్ప జీవితం నీ కళ్ళ ముందు ఉంటుందో, ఎంత గొప్ప ఆనందం దేవుడు నీ ముందు పెడతాడు. అని అర్థం కాక ఈరోజు శుభ్రంగా చేస్తున్నాం అంతే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు ఎప్పుడు ఉంటాయి. యథార్థవంతులకి దేవుడు ఏ మేలు చేయక మానడో. యథార్థం ఉందని మనసు, నమ్మకం ఉందని హృదయం, దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు ఇస్తాడు. యథార్థవంతులకి ఏ మేలు, ఈ విషయంలో ఎంత నమ్మకాన్ని చూపించడో, ఎంత యథార్థంగా మాట విషయంలో యథార్థత తప్పుల, భక్తి విషయంలో యథార్థత తప్పుల, ఉన్న స్థితిగతులలో యథార్థతను కోల్పోవాలి. ఒకప్పుడు నాకు అన్నున్నాయి, ఇప్పుడు అన్ని పోయాయి అని చెప్పి ఏడవల. ఏం చేశాడు చెప్పండి? యెహోవా ఇచ్చాను. గొప్పవాడు అంటే దేవుడు ఎంత గొప్పడో తెలుసా? మన మాటలతో తెలుసుకున్నంత గొప్పవాడు కాదు, మన మాటలకి అందనంత గొప్పవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన యథార్థతను వదలలేదు. భార్యించండి, ఏమయ్యా ఏం భక్తి పోదు, వదిలే. ఏమంది? ఎంత గొప్పవాడు, ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత ప్రార్థన కలిగిన వాడు, ఇన్ని నష్టాలు వచ్చినా ఇవే ఏం పోలా? ఇంకా 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 ఏం పట్టుకున్నావు? క్రైస్తలో
ఆ మాట వింటున్నా లేవాలా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంది భార్య వచ్చి ఇంకా ఇంకా అనేది చెప్పిన పురుషులు కూడా ఇంకా ఏం వదలలేదంట. నీలో ఉందా యథార్థత? కష్టం వచ్చిన, బాధ వచ్చిన, నష్టం వచ్చిన, ఇబ్బందులు వచ్చిన యథార్థత ఉందా? ఏమో భార్య చెప్తుంది ఇంకా యథార్థత అంటావే, ఆ దేవుడు ఎక్కడున్నాడు? వదిలేసావు అన్ని చీకొడుతున్నావు, పిలుస్తున్నావు, వద్దుంటున్నావు, ఏది పోయిందయ్యా? ఏం సంపాదించావా? ఏమన్నా వృత్తిని పొందగలిగావా? ఎక్కడ పోయాయి? ఏం కలిగిన ప్రయోజనం అంటే యథార్థతనే అంతే. ప్రభు ఒకటి అంటాడమ్మా, మేలేనా తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, విశ్వాసులు విశ్వాసంతో పలుకుతారు. రైతులో విశ్వాసం ఏం పలకాలి? విశ్వాస మాటలు పలకూడదు. నేను కానీ దయ్యాలి హాస్పిటల్గా తీసుకెళ్ళమమ్మంటే, మాస్టర్ గారిని తీసుకొని ప్రార్థన చేయమంటే ఏమంటుందంట? ఏమంటుంది? మాస్టర్ గారు ఏమన్నా బాగు చేస్తాడా అంటుందంట. ఏమన్నారు వెళ్ళి? విశ్వాసులు అన్నాను, విశ్వాసులు అన్నాను. ప్రార్థన చేస్తుంది దేవుడు చేయడా? మారిపోయారు తెలిసి ఈ రోజు విశ్వాసం. ఆడెవడొస్తే చెబుతాడంటే, ఈడెవడొస్తే చెబుతాడంటే, మరి మాస్టర్ గారు వస్తే ఆయనకేం తెలుసు? ఆయనకేం అర్థమవుతుంది? దేవుని స్తోత్రం. ఇది అతను అదే అతను ఒక చల్లైపోతుంది అయ్యా. అక్కడ ఏమంటుంది? నాకు అర్థం కాని విషయం ఏంటి, ఇప్పటికీ నాకు జుట్టు పీక్కుంటుంది సార్. ఏ చిన్న కూతైనా దేవుని పేరు ఎత్తుతారు ఏంటో నాకు అర్థం కాదు. ఏం పేరు? దేవుని నమ్ముకునేట చేయటం ఏంటో. దేవుని ఆయన ఏం చేయమన్నాగా? పనికిమాల సంఘం అంతా ఒకటి తయారయ్యే పనికిమాలన్న గుంపు అంతా, అరే దేవుడు ఎందుకు చేయమంటాడు? చేయమన్నాడా? ఎప్పుడని చెప్పాడు? ఎవడన్నా బాధలో ఉంటే వదిలేసి వెళ్ళిపోమన్నాడు దేవుడు? ఏమ్మా, ఏ సేవకుడు అట్లా వదిలేసి వెళ్ళిపో అని చెప్పాడా? పనికిమాల సంఘం కొంతమంది ఉంటారు, మనుషులు కొందరు. దేవుని పేరెత్త దూషించాలి, దేవుని పేరెత్త దూషించాలి. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు దేవుడు, మిమ్మల్ని బట్టి కదా నా నామము ఎక్కడెక్కడ ఎక్కడ దేవుని మధ్యలో నీ నోటి మాటలే దేవునికి అవమానం తీసుకొస్తున్నాయి. నేను మరలా చెప్తున్నా, 2 చేతులకు చెప్తున్నా, దేవుడు తీసుకురాబాక. నీ కష్టం వచ్చిందా? ఎదటోడు కష్టపెట్టాడా? అంతవరకు ఉండాలా. మధ్యలో దేవుడు రావటం ఏంటంటే ఇంపార్టెంట్ కాకపోతే. దేవుని మాటలు, దేవుని పదాలేంటి? శాతగాని మాటలు కాకపోతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వభావాలు వేరు, మన బుద్ధులయ్యే. దేవుడు ఏం చేస్తాడు? ఆయన రీతిగా చెప్పాల్సింది చెప్తున్నాడు, నేర్పాల్సింది నేర్పుతున్నాడు. నేర్చుకోకుండా, చెప్పింది వినకుండా మన బుద్ధులు దాన్ని దేవునికి ఆపాదించడం మహాపాపముతో కూడినది. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని కొరకు నమ్మకం ఉండవు. నమ్మకం ఉండా నేను క్రమంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవాని దేవుడు ఏం చేశాడు? సుమా కొంతమందికి అడగంగానే పడిపోవాలన్నమాట. ఏం చేయాలి చెప్పనండి? బాగోలేదు ప్రభా, పాదం దయ్యా, తీసేయాలి దేవుడు అంటే. అప్పుడు అమ్మయ్యా, నా దేవుడు ఎంత మంచిదో, దేవుడికి స్తోత్రం. లేదు నా బాగోలేదా? దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తున్నాడేంటి? 2 పడవలు, 2 స్వభావాల నాలుకల నీలో ఉన్నంత కాలం దేవుడు మార్పు తీసుకురాడా. దేవుని స్తోత్రం కలుగుతాక గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఒకటి, నీ ముందు ఏది ఉండాలి? దేవుని సన్నిధి ఉండాలి. దేవునితో నీ ఉండాలి, దేవుడిని ముందు ఉండాలి.
ఆ దేవుణ్ణి మోస్తూ నీ ముందు నిలబడి చెప్పే సేవకుని మాటకు లోబడాలి. నిజమా? ఆ మాట విని చూడు ఎంత మాధుర్యంగా, ఎంత గొప్పగా దేవుని దీవిస్తాడు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను పిల్లల, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనం చదివితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో సాగా మాట చదవడం పిల్లల 20వ వచనం నుండి త్వరగా చదవండి. యాజకులు బోరల ఊదగా ప్రజలు కేకలు వేసి, ఆ బోరలు వినేటప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయక కూలేదు. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రకారం ఎక్కి పట్టణమును పట్టుకొనేది. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం కూడా చదివితే పిల్లల, 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ములు 7 బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందు నడిచుచు బోరల ఊదుచు వచ్చేది. దేవుని స్తోత్రం. దేవుని మందసము దేవుని ప్రజల ముందు ఉన్నప్పుడు విజయం చూశారు. దేవుని సన్నిధి వాళ్ళకి ముందుగా ఉన్నప్పుడు వారి కార్యాలు చూశారు. దేవుడు వారికి తోడుగా వారి ఎదుట పెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించాడు. మా ప్రియ సంగమా, ఒకవేళ దేవుడు వెనక పెట్టి నువ్వు ముందుండే వరుసలో ఉంటే, ఈ రోజు ప్రభు నీకు చెప్తున్నాడు, నువ్వు వెనకకి తక్కి నీ దేవుడిని ముందు పెట్టుకుని అడుగు వేస్తే ప్రతి దానిలో ప్రభు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుదాం. ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, ప్రజలు కేకలు వేశారు. ఇంకా యాజకులు చేసే పని బోర వదటం అంటే దేవుని మాట పట్టుకుని ప్రకటిస్తూ ఉండగా ప్రజలంట దేవుని కనపరచడం మొదలు పెట్టారు, దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు, దేవునితో వారి జీవితాలు పెట్టారు. దేవుడు వారి మధ్యలో ఇస్తున్నప్పుడు దేవుడు ఎరుకో గోడలనంట పెద్దవచ్చి ఎరుకో గోడలను కూర్చగా ఆ గోడల మీదకి వారు ఎక్కి పాకి ఆ పట్టణమును స్వాధీనపరుచుకున్నారు. ఈ 2025లో నువ్వు ఎక్కలేని ప్రాకారములను నా దేవుడు నువ్వు పట్టుకోలేక కూలి పొందిన వాటిని స్వాధీనపరచును కాక. అదే ఏ విషయములైతే కృంగిపోతున్నావు, ఏ విషయములైతే అదే తిరుగుతున్నావు, ఏ విషయములైతే నీ జీవితంలో వెనకడుగు వేస్తున్నావో, దేవుడు వాటిలో మరలా నేను ధైర్యపరిచి ముందుకు సాగింపు చేయను. నమ్మకంతో దేవుని కొరకున్నాడు. నీ ముందు నా దేవుని పెట్టుకో, నీ ముందు నువ్వు నమ్మిన దేవుని ముందు పెట్టుకో. ప్రభా, ప్రతిరోజు అయ్యా, ఈ రోజు నా ముందు నీవు ఉండయ్యా, నాకు ముందు నువ్వు నడివయ్యా. నేను ఈ పని మీద వెళ్తున్నాను, నాకు ముందుగానే ఉన్నాను అంటే, నేను ఈ కార్యం చేస్తున్నాను, నాకు నా కుటుంబంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాను, నా కుటుంబంలో ముందుగా ఉండండి. యాజకుని నోటి మాటను తీసుకుని నీ కుటుంబంలో దేవుని ప్రకారముగా నువ్వు ముందుకు నడవటానికి ఇష్టపడితే నీ జీవితాలను దేవుడు విజయంతో నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. నీకు తెలిసిన విషయాలు కావచ్చేమో, నీకు అర్థమైన విషయాలు కావచ్చేమో, అయినా సేవకుడు నీకు ఏదైనా చెప్పాడా వినటానికి ఇష్టపడి ఆ మాటను తీసుకుని ఆ మాట ప్రకారంగా అడిగి ప్రభు నేను గొప్పగా నిలబెట్టగలిగాడు. హల్లెలూయా. నువ్వు ప్రతి సమస్యను దాటి వెళ్ళటానికి సాయం చేస్తావు, ప్రతి కష్టాన్ని దాటి వెళ్ళిపోతావు, ప్రతి ఇబ్బందిని దాటి వెళ్ళిపోతావు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. దేవుని స్తోత్రం. మరో సందర్భాన్ని కూడా మనం చదివితే అక్కడ కూడా దేవుని మందసమును యుద్ధంలోకి తీసుకెళ్ళాము. యాజకులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, కానీ యుద్ధంలో ఓడిపోయి దేవుని మందసమును కూడా వదిలేసుకుని వచ్చారు. దేవుని స్తోత్రం. ఈరోజు మన పరిస్థితి ఎక్కడుందో తెలుసా? యుద్ధంలో ఉండి ఓడిపోయి పారిపోతున్న జీవితాలతో మన జీవితాలు ఉన్నాయి. ఓడిపోతున్నప్పుడు దానికి అది చేయలేనయ్యా, అలా ఉండలేనయ్యా, అలా రాలేనయ్యా, అవల కావట్లేదయ్యా, ఎక్కడికక్కడ ప్రతి వారి నోటి మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఓడిపోతున్న మాటలు. ఉండాలి అంటే దేవుని మందసమును మోస్తూ నీ ముందు నిలబడుతున్న దేవుని యాజకుని నోటి మాట నీకు భరోసాగా మారును కాక. ఆ మాటని వినటం వల్ల నీ జీవితానికి గొప్ప విజయం వస్తుంది.